మండలగూడెము మా జనగామ జిల్లా అమ్మవారి దగ్గరికి గత 22 సంవత్సరాల నుంచి వస్తున్నాము. ఇక్కడికి అమ్మవారు కోరుకుంటే కొంగు బంగారం అయ్యి అమ్మవారు ఇస్తుంది. కలుసుకున్న వారికి తల మీద ఉంటుంది. అనుకున్న పనులు అన్నీ జరుగుతాయి. చాలా బాగా చేసింది. దర్శనం బాగా పోయినసారి కంటే ఈసారి ఎక్సలెంట్ అయింది. ఈ ప్రభుత్వం చాలా మంచిగా చేసింది అనుకున్నట్టు. క్యూలైన్లు కానీ దర్శనం కానీ చాలా బాగుంది. గుడి లోపల కూడా బాగా చుట్టూ చెట్టు ఈసారి చేసిన మొత్తం శంకుస్థాపన కూడా చాలా బాగుంది. అసలు మేము ఇలా ఉంటుందని మేము ఊహించలేదు. అసలు అమ్మకత్తెలు అంటే మాకు ఎంత ప్రేమ. అమ్మకత్తెలు దర్శనం చేసుకున్నట్టే మాకు ఎంతో ఒపీనియం. ఈ ప్రాంగణం కూడా చాలా బాగుంది. మాకు దర్శనం జరగదు, బంగారం కూడా కొంచెం దొరికింది. మాకు కూడా చాలా బాగుంది. ఈ సంవత్సరం మాకు తల్లి బాగా ఆశీస్సులు మాకు ఉండాలి. అందరూ బాగుండాలి. అందరూ నేను కోరుకుంటున్నాను. ఇది గుడి అనేది చాలా బాగుంది. ఇలాంటి ప్రాంగణం నేను ఎప్పుడు చూడలేదు, కానీ ఫస్ట్ టైం కానీ చాలా బాగుంది గుడి కూడా. నేను దీనికి తెలంగాణ గవర్నమెంట్ కూడా రేవంత్ రెడ్డి గారు కూడా దీనికి కూడా మేము నమస్కారం చేస్తున్నాం. దీని గురించి కూడా ఇది చాలా బాగుంది గుడి కూడా. ఇది మాకు కోరుకుంటున్నాం. నమస్కారం. పేరు ఆకాష్, వచ్చింది అమీర్పేట నుంచి. మేము ఎవ్రీ 2 days ఒకసారి వస్తాం ఇక్కడికి అమ్మవారి దర్శించుకోవడానికి. అరేంజ్మెంట్స్ అన్నీ బాగున్నాయి, కానీ కొంచెము ఇక్కడ సమ్మక్క సారిగా కొంచెం తొక్కిసలాట్ అయ్యింది. అది కొంచెము ప్రాపర్ స్ట్రేట్ లైన్ ఎట్లా ఉందో అక్కడ లైన్ ఎట్లుందో అట్లా పెడితే మొత్తం సెట్ అయిపోతుంది. నాది ఒడిశా నుంచి వచ్చా. దర్శనం కోసం వచ్చా. నేను ఎప్పుడు తిరుపతిలో గుండు చేసుకుంటాను. సమ్మక్క సారక మీద నమ్మకం భరోసా పెట్టి వచ్చి గుండు చేసుకున్నా. గుండు గడ్డం అన్నీ చేసుకున్నా. ఇక్కడ వాళ్ళు దేవుడి మీద దర్శనం మీద వచ్చి చేసుకున్నా. మంచిగా ఉన్నది. పబ్లిక్ పర్వాలేదు, ఎప్పుడు చూడలేదు. తిరుపతిలో చూశాను, మా ఒడిశాలో పూరి జగన్నాథ్ చూశాను. ఇక్కడ సమ్మక్క సారక్క జాతర చూస్తున్నాను. ధర్మారం మండలం బొమ్మరెడ్డిపల్లి. మేము నిన్న నైట్ వచ్చినాము. ఈరోజు స్నానం చేసి నిద్ర వేసి ఇప్పుడు దర్శనానికి వచ్చినాము. మార్నింగ్ నిలిచినాము. ఇంతకు ముందు దర్శనం అయిపోయింది మరి. కానీ బాగుంది, క్రౌడ్ బాగానే ఉంది. కొంచెం ఫెసిలిటీస్ బాగుంటాయి కొంచెం. కానీ ఈ సంవత్సరం కొద్దిగా లేట్ అయింది రావడానికి. ఏ రోజు జాతర రోజు రాలే, ఈరోజు వచ్చిన. అన్న ఏదో ఒక మహిమ లేదు. ఇంతమంది రారన్న, గుర్తుపెట్టుకోండి. ఇంతమంది వచ్చిర్రంటే ఏదో ఒక ఇక్కడ ఏదో ఒక మహిమ ఉన్నట్టే గుర్తుపెట్టుకోండి. మేము ట్రైబల్ కాకపోయినా ఇంతమంది వచ్చిర్రంటే ఇక్కడ ఏదో ఒక మహిమ ఉంది కాబట్టి వచ్చిర్రు. కాబట్టి మీరు కూడా కోడి ఎగరేయండి. ఇక్కడ ఒక సంప్రదాయం ఇది. మా హైదరాబాద్కి వెళ్ళి వచ్చినాం మేము. చాలా మంచిగా అయింది, కాకపోతే కొంచెం రష్ ఎక్కువ. మంచిగా అయింది దర్శనం. అమ్మవారికి మంచిగా కోరుకున్న మొక్కులు మంచిగా మోక్షం కలుగుతుంది. అమ్మ సమ్మక్క సారలమ్మ అందరికి దీవెనలు ఉండాలి, ఎల్లప్పుడూ భోగభాగ్యాలు కలగాలి. మంచిగా అసిల్కరాది గట్టు మంచిగా సమ్మక్క సారలమ్మ మంచిగా మా అందరుండి అందరినీ కాపాడాలి. మంచిగా ఈ కలియుగాన్ని మొత్తం కాపాడాలి. ప్రభుత్వానికి మేము ధన్యవాదాలు చేస్తున్నాము. సీతక్క చేసిన సేవకు, మాకు రేవంత్ రెడ్డి చేసిన సేవకు ఎలాంటి రుణమాఫీ చేసాం. కొజ్జోళ్ళకి ఎన్నో హెల్ప్ చేసిరు. ఈరోజు మాకు ట్రాన్స్జెండర్కు ఎన్నో విధాలుగా మాకు సాయం చేసిన రేవంత్ రెడ్డి, సీతక్క. ఈరోజు జన్మల 20 ఏళ్ల సంవత్సరం గతం కూడా మర్చిపోకుండా సీతక్క చేసిన మేలుకు, రేవంత్ చేసిన మేలుకు మేము ఎప్పటికీ మర్చిపోము. కొజ్జోళ్ళకు పని ఉంటుంది. కాళ్ళ నొప్పులు అయినా కానీ మెల్లగా అమ్మ దర్శనం చేసుకున్నాము. బాగా రష్ ఉంది, అయినా కానీ సంతోషంగా ఉంది. ఒకటి ఏంటి అంటే శ్రీధర్ బాబు కాన్స్టిట్యున్సీ నుంచి వచ్చినాం. కాకుంటే ఇక్కడ ఒకటి అడ్వాంటేజ్ ఏం లేదంటే సీనియర్ సిటిజన్స్కి ఏం లేదు. మా అటువంటి ముసలాళ్ళం నడవాలంటే ఆ మందిలో నా వయసు వాళ్ళు ఎవరు కనిపిస్తలేరు. అయినా ఆ లైన్లో నిలబడి వచ్చింది, దర్శనం అయింది. కాకుంటే మంచిగానే అయింది. అమ్మవారి దయ అందరి ఆయురైశ్వర్య ఆరోగ్యాలకి కాపాడాలని అమ్మవారిని వేడుకుందాం. మళ్ళీ 2 సంవత్సరాల తర్వాత జాతర. ఇన్ని రోజులుగా ఎప్పుడు నడుస్తూనే ఉన్నది. అయినా అమ్మవారు అందరినీ పిలుచుకుంటూనే ఉన్నది. వరంగల్ జిల్లా నర్సంపేట నుండి వస్తున్నామండి. అన్ని సౌకర్యాలు బాగున్నాయి, కానీ వాటర్ సౌకర్యం చాలా ఇబ్బందిగా ఉన్నది. మళ్ళీ గద్దెల మీదకి బంగారం విసిరేయడము, కొబ్బరికాయలు విసిరేయడం వల్ల భక్తులకు చాలా ఇబ్బంది కలుగుతుంది. ఆ ఒక్క ప్రాబ్లం లేకుండా గవర్నమెంట్ సహకారాలు చేయాలి. ముందు ఇంకెంతో బాగా జరుగుతుంది. కాబట్టి కొంగు బంగారమైన అమ్మవార్లను ఎంతో మనము పూజించుకుంటాం. కాబట్టి ఎవరికి ఇబ్బంది కావద్దు. మొక్కుకున్నవన్నీ జరుగుతాయి. కాబట్టి అన్ని సౌకర్యాలు గవర్నమెంట్ చూసుకోవాలి. మేడారం మహా అద్భుతంగా జరుగుతుంది. భక్తమాశయులు బాగా సీఎం రేవంత్ రెడ్డి గారు అద్భుతంగా చేశారు. సీతక్క రేవంత్ రెడ్డి గారు అద్భుతంగా చేశారు. వాళ్ళకి కృతజ్ఞతలు చెప్తున్నాను. ఎక్కడి నుంచి వచ్చారు? దర్శనం ఎట్లా అయింది? దర్శనం చాలా బాగా జరిగింది. మేము బేంపేట ఎక్స్టోర్ నుంచి వచ్చాము. పోయినసారి కన్నా ఈసారి జాతర చాలా బాగా జరిగింది. సీతక్క చాలా మంచిగా చేసింది. దర్శనం ఎట్లా అయింది? బాగానే అయింది.
పోయినసారి కంటే ఈసారి బాగుందా జాతర? కొత్త గుడి బాగుందా? చాలా బాగుంది, వాటర్ సౌకర్యం బాగుందా? ఆనందంగా ఉంది. ఇక్కడ మేడారంకు మేము మా తాతల కాడ నుంచి రావడం జరుగుతుంది. ఇక్కడ మాకంటూ సపరేట్ స్పెషల్ లైన్ పెట్టారు. ఆ స్పెషల్ లైన్ మాకు పెట్టారు. కొంచెం అంతే కూడా మాకు అన్నిటికి కూడా అంత మంచిగా ఉంది. ఇక్కడ దేవుడిని మేము అప్పటి నుంచి రావడం జరుగుతుంది. మాకు అంత మంచిగా ఉంది. ఇంకా కొంచెం మంచిగా కావాలన్నా దేవుడిని కోరుకుంటున్నాను. పోయిన సంవత్సరం కూడా వచ్చిన బాగా అయింది. ఇంకా ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ ఉంది. ఈసారి చాలా బాగుంది. డిజైనింగ్ కూడా చాలా మంచిగా చేసినారు. ఈ ఆల్రెడీ లైన్లో మంచిగా పోలీసు వాళ్ళు కూడా చాలా హెల్ప్ చేసి అందరికీ స్లోగా దర్శనం చేసినట్టు ఈసారిగా చాలా బాగా అంటే చాలా బాగా చేసినారు. వరంగల్ రౌండ్పేట అయింది. అన్ని బాగానే ఉన్నాయి. మస్తు అన్ని చేసింది.